మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం బానిసను నిద్రలేపండి అనే టాపిక్లో అతీష మనకు అందించిన మొదటి సూత్రం గురించి మనం లాస్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం కదా. ఆ సూత్రం ఏమిటి? మిథ్యా సుఖాల వెంటపడి దుఃఖాన్ని వెతుక్కోకండి అని. అయితే మనం ఆ టాపిక్‌లో చక్కగా ఆ సూత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. లాస్ట్ 2, 3 ఎపిసోడ్స్‌లో మనం అదే తెలుసుకున్నాం. అయితే బ్రహ్మానందం బాహ్యంలో దుఃఖంతో పాటు అది కనిపించదు. అంతరం లోతుల్లో ఆ దుఃఖం వెనకే దాక్కుని బ్రహ్మానందం అనేది ఉంటుంది. సో, ఆ దుఃఖ భూమిని మనం త్రవ్వితే ఆ ఆనంద జలాలు పెల్లుబికి పైకొస్తాయి అని చెప్పుకున్నాం కదా. సో, ఈ టాపిక్‌లో అతీష మనకందిస్తున్న రెండవ సూత్రం ఏమిటి అంటే, అనుభవాలన్నీ ఒకే దానిలో లీనమవుతాయి అంటారు అతీష. ఎన్నో లక్ష్యాల అవసరం ఎంత మాత్రమూ లేదు అంటారు అతీష. ఒక్క లక్ష్యమే ఉండాలి మనకి. ఒకే ఒక్క గోల్ ఉండాలి. అది మన జీవిత సత్యంలోకి పరీక్షించి మన కోపాలను, మన అసూయలను, మన కోరికలను వీటన్నిటి ముఖాలన్నిటిని గమనించి చూస్తూ ఉండాలి. మనం ఏ స్వభావాంశాల్లోకి మనం ప్రవేశించి గమనించినా వాటన్నిటి వెనుక ఒకే ఆనందమే, ఒకే ఆనంద అద్భుతమే కనిపిస్తుంది సరిగ్గా గమనించి చూస్తే. క్రమేపీ మనమే ఓ ఉత్సవంగా తయారవుతూ ఉంటాం. ఏది బాహ్యం నుంచి వచ్చి మనతో కలవడం లేదు. కానీ మనల్ని మనమే గుర్తుపట్టగలగాలి. మనమెవరిమో మనమే తెలుసుకోగలగాలి. దైవ సామ్రాజ్యంలోకి మనమే ప్రవేశించగలగాలి అంటారు అతీష. ఒక్క దీక్షే అన్ని తప్పుల్ని సరిదిద్దుతుంది అంటారు. ఒకే లక్ష్యం, ఒకే లక్ష్యం. ఆ లక్ష్యం ఏమిటి? సత్యం. ఒకే దీక్ష. ఏమిటా దీక్ష? ఆ దీక్షనే మనం ఇక్కడ ధ్యానం అని అంటాం. అతీష దీన్ని ఎరుక, సంప్రజ్ఞత్వం అని అంటారు. బుద్ధుడు ఆ దీక్షనే సతి, స్మృతి అని అంటారు. ఒక లక్షణానికే ఇవన్నీ మారుపేర్లు, పర్యాయ పదాలు అనవచ్చు. సో, ఆ లక్షణ స్వభావం పూర్తి ధ్యాసతో ఉండటం అంతే. చురుగ్గా, సచేతనంగా ఉండటం. పూర్తి మెలకువలోనే, జాగ్రత్తలోనే ఉండటం. అదే ఆ దీక్ష. అతీష ఓ మహాగణికుడి పద్ధతిలో జ్ఞానబోధన అందిస్తున్నారు. అటువంటి గణితం మరే గణితాచార్యులకు, మ్యాథమెటిషియన్స్‌కి సాధ్యం కాదు. ఓ ఖచ్చితమైన సాధనా క్రమాన్ని ఉపయోగిస్తూ సాధకుడిని ఒక్కో మెట్టు నెమ్మదిగా ఎక్కిస్తున్నారు అతీష. ముందుగా మిథ్యాసుఖాల కోసం వెతకవద్దు అని అన్నారు. అలాంటి ప్రయత్నాలన్నీ దారి తప్పే చర్యలే అని చెప్పారు. మనమంటున్న దుఃఖపు స్థితి నుంచి తప్పించుకొని పారిపోవద్దు అని చెప్పారు. ఆ దుఃఖంలోకే పూర్తిగా ప్రవేశించండి. దాన్ని మన లక్ష్యంగా నిర్ణయించుకోవాలి అని చెప్పారు. సో, మన ఉనికి సత్యాన్ని అన్వేషించడం అని చెప్పారు. ఎక్కడో ఏ ఆకాశంలోనో ఉన్న జీవిత సత్యం గురించి కాదు అతీష బోధిస్తుంది. శాస్త్రాలు అందించే సత్యం గురించి కాదు అతీష బోధిస్తుంది. మరి మనమే అయి ఉన్న సత్యాన్ని గురించి అతీష ఇక్కడ మనకి చెప్తున్నారు. మన గురించే ఆయన బోధనలు సాగుతున్నాయి. మనస్తత్వం గురించే ఆయన మాట్లాడుతున్నారు. వేదాంతం గురించి కాదు. తరువాత దీక్ష బోధిస్తున్నారు. విషయాన్ని నాంచకుండా సూటిగా విషయంలోకే వచ్చేస్తున్నారు అతీష. వృధాగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అవసరమైన ఏ మాటను ఆయన
అంటే అనవసరంగా ఏ మాటను అతీష ఇక్కడ మనకి చెప్పడం లేదు. సంక్షిప్తంగా బోధిస్తున్నారు. ఆ సూత్రం అంటే అదే కదా! సూత్రం అంటే డెఫినిషన్ అంతే కదా! విషయాన్ని వర్ణించే అతి చిన్న మాట. అంతే కదా సూత్రం యొక్క అర్థం. ఆ సూత్రాలను అతీష రచిస్తున్న రోజులలో అలాంటి రచనలకు ఎంతో అవసరం ఉండేది. వాడబడే మాటలు చిన్నవిగానే, క్లుప్తంగానే, సంక్షిప్తంగానే ఉండాల్సి వచ్చేది. ఎందుకు అంటే అప్పటి కాలంలో పుస్తకాలు ఉండేవి కావు కనుక. అందరూ ఆ మాటలను గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది. క్లుప్తంగా ఉన్న మాటలే సులభంగా గుర్తుంటాయి కదా మరి. కనుక సూత్ర రచన మహా సంక్షిప్తంగానే సాగింది. అలాంటి అతీష సప్త సూత్రాలనే మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. చాలా సులభంగా వాటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్క దీక్షే అన్ని తప్పులను సరిదిద్దుతుంది అంటున్నారు అతీష. సో, ఆ ఒక్క దీక్ష ఏమిటి? ఎరుకతో ఉండటమే. వ్యాధులెన్ని ఉన్నా ఆరోగ్యం మాత్రం ఒక్కటే. ఆ ఆరోగ్య లక్షణం ఒక్కలాగే ఉంటుంది. నేను ఆరోగ్యంగా ఉన్నానన్నా, మీరు ఆరోగ్యంగా ఉన్నారన్నా, ఆ ఆరోగ్య లక్షణం మనిద్దరిలోనూ ఒకే విధంగా ఉంటుంది కదా! సో, కొన్ని లక్షల వ్యాధులు ఉన్నాయి. కోకొల్లలుగా ఉన్నాయి. కానీ అవి తలుపుల తాళాలను తెరవగలిగే తాళం చెవి, మహా తాళం చెవి మాత్రం కేవలం ఒక్కటే. చెట్టు కొమ్మల్ని నరికేసే బదులు, ఆకుల్ని కత్తిరించి పారేసే బదులు, తల్లి వేరునే తొలగించే ప్రయత్నాన్ని మనం ఎందుకు చేయకూడదు? ఒక్కసారి ఆలోచించండి. చెట్టు కొమ్మల్ని నరికేస్తే మళ్ళీ విపరీతంగా చెట్టు కొమ్మలొస్తాయి. చిలలు వస్తాయి అక్కడి నుంచి. ఆకుల్ని కత్తిరిస్తే కొత్త చిగురు మళ్ళీ వస్తుంది. అదే తల్లి వేరుని తొలగించే ప్రయత్నాన్ని చేస్తే ఏమవుతుంది? ఆ చెట్టు దాని పని అయిపోతుంది. కొమ్మల్ని నరికేసేవాళ్ళు, ఆకుల్ని దులిపేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళని నీతిమంతులని మనం కీర్తిస్తూ ఉంటాం. అలాంటి నీతుల్ని బోధించేవాడు కాస్త తెలివి తక్కువ వాడేనని ఇక్కడ మనకి ఓషో చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం ఆకుల్ని రాల్చి పడేస్తే చెట్టు నశించిపోతుందనే అతడి ఆలోచనే సాగుతుంది కాబట్టి. అది నిజం కాదు కాబట్టి. ఆకుల్ని తెంపేసి చెట్టుని ఎప్పటికీ అతడు చంపలేడు కదా! ఒక ఆకును మనం త్రుంచేస్తే ఆ చెట్టు 3 ఆకుల్ని చిగిరించి మనకి జవాబిస్తుంది. ఆకులు మరింత గుబురుగా ఎదుగుతాయి. ఓ కొమ్మను మనం నరికేస్తే ఆ చెట్టు తన పసరును మరో కొమ్మకు మళ్ళిస్తుంది. అందువల్ల ఆ కొమ్మ మరింత లావుగా, పెద్దగా తయారవుతుంది. మన జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది అంటున్నారు ఓషో. ఒకడికి కామం అంటే ఏవగింపు, ద్వేషం ఉంటుంది. కామాన్ని అణిచివేసుకుంటాడు. ఆ కామం అనే కొమ్మను నరికేసుకుంటాడు. ఇక ఆ కామశక్తే మరి ఇంకో రూపం దాల్చాలి కదా! ఒక చెట్టు కొమ్మని నరికేస్తే, ఆ చెట్టు తన పసరలను ఉన్న మరో కొమ్మకి ఎలా అయితే మళ్ళిస్తుందో, మనం మనలోని ఒక ఏదైనా ఒక దాన్ని మనం అణిచివేసుకుంటే, అది ఇంకొక రకంగా రూపుదాలుస్తుంది. ఏదైనా ఎనర్జీ ఫార్మే కదా! ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని అనుకుంటాం కదా! అదే విధంగా ఇక్కడ ఒక వ్యక్తి గనక కామం అంటే ఏవగింపు, ద్వేషం ఉంటే ఆ కామాన్ని అణిచివేసుకుంటాడు. అంటే ఆ కామం అనే కొమ్మను నరికివేసుకుంటున్నాడు. అంటే ఇక ఆ కామశక్తే ఎలాగ పరిణమిస్తుంది? కోపంగా పరిణమిస్తుంది. భారతదేశపు పురాణాల్లో ఎన్నో కథలు, దుర్వాసుడు లాంటి వాళ్ళ కథలు మనకు కనిపిస్తాయి. తన కామాన్ని పూర్తిగా అణిచేసుకునే మహామునిగా కీర్తింపబడే ఆ దుర్వాస మహాముని మహాకోపిష్టిగా తయారై ఎప్పుడు కోపంతో దహించుకుపోతూ రగులుతున్న నిప్పు కణికలాగా ఉండేవాడు కదా! అవశ్యంగా ఎప్పుడు ఇదే జరిగి తీరాలి. ఏ శక్తిని
మనం నాశనం చేయలేము. ఎప్పటికీ అది సాధ్యం కాని పని. ప్రకృతి న్యాయం అది. శక్తి రూపాంతరం చెందుతుంది కానీ నాశనం మాత్రం ఎప్పటికీ కాదు. శక్తి అంటే ఎనర్జీ. రూపాంతరం చెందుతుంది అంటే టేక్స్ ఫ్రమ్ ఆర్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. అంతేకాని ఇట్ కెన్ neither be created nor destroyed. డిస్ట్రాయ్ మాత్రం చేయలేము. ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. శక్తి ప్రవహించే ఓ దారిని మనం మూసేస్తే మరో దారిలో ఆ శక్తి ప్రవాహం జరిగి తీరుతుంది. ఇంటి ముఖద్వారాన్ని మనం మూసేస్తే దొడ్డిదారి నుంచి అది బయటకొస్తుంది. అలా రావడం ఎంతో ప్రమాదకరం కదా! అలా జరిగినప్పుడు మనం ఆత్మవంచన చేసుకుంటున్న వారిగానే తయారవుతాం. మోసగాళ్ళుగానే తయారవుతాం. వంచకులమే అవుతాం. మన జీవితం కూడా 2 దార్లలో నడవడం ప్రారంభిస్తుంది. అంటే అక్కడ ద్వంద్వ ప్రవృత్తిలో మన జీవితం సాగుతుంది. అంటే మనం చెప్పేదొకటి, చేసేది మరొకటి. పైకి ఒక రకంగా కనిపిస్తూ ఉంటాం. కానీ నిజంగా మన లోపల మనల్ని మనం పరీక్షించుకుంటే మనం మరో రకంగా ఉంటాం. మరింతగా మనం నిలువునా చీలిపోతూ ఉంటాం ఇలా వ్యవహరిస్తూ ఉంటే. ఓషో అభిమతం కూడా అభిమతంతోనే చక్కగా సరిపోతుంది. 1001 సమస్యలతో మనం ఓషో దగ్గరికి వెళ్ళవచ్చు. కానీ ఆయన సమాధానం మాత్రం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. కోపంతో మనం ఆయన దగ్గరికి వెళ్తే కోపాన్ని గురించి ధ్యానించమంటారు. అసూయతో మనం వెళ్తే అసూయ గురించే ధ్యానించమంటారు. మోహంతో మనం ఆయన దగ్గరికి వెళితే దాని గురించే ధ్యానించమంటారు. ఎందుకంటే ధ్యానమే ఆ ఆ అవలక్షణాల తల్లి వేరును తెంచేస్తుంది కాబట్టి. ఇంతకు ఆ తల్లి వేరు పేరేమిటో తెలుసా? పరధ్యానమే ఆ తల్లి వేరు. అంటే ఎరుకతో మనం ఉండాలి. ఎప్పుడు తెలివితేటలతో, హుషారుగా, చైతన్యంతో, హ్మ్. చక్కగా ధ్యాన స్థితిలో అంటే ఎప్పుడు మనల్ని మనం గమనించుకునే స్థితిలో మనం ఉండాలి. అప్పుడు ఆ తల్లి వేరు అన్నది తెంచేసినట్టు అవుతుందనమాట. అంటే పరధ్యానాన్ని మనం తెంచేసినట్టు అవుతుంది. ఎరుకతో ఉండలేని వాడే కోపంతో ఉండగలడు. ఈసారి మనకి కోపం వచ్చినప్పుడు ఆ కోపంతోనూ, ఎరుకతోనూ కలిసి ఉండే ప్రయత్నం చేసి చూద్దాం. అప్పుడేమవుతుందో తెలుసా? ఆ 2 ఏకకాలంలో కలిసి ఉండడం అసంభవమని మనకి చక్కగా అర్థమవుతుంది. ఎరుక మనలో ఉంటే కోపం మనకుండదు. కోపంలో మనముంటే ఎరుక మన నుంచి మాయమైపోతుంది. కోపాన్ని, ఎరుకని ఒకే కాలంలో సిద్ధించుకున్న వాళ్ళెవ్వరూ లేరు. అది మనకు ప్రాప్తిస్తుందని ఓషో అయితే అస్సలు చెప్పరు. మనమే పరీక్షించి చూసుకోవాలి. కోపము, ఎరుక 2 మనకున్నట్లు అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా గమనించి మనం చూస్తే ఆ విషయం మనకే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనల్ని మనం గమనించుకుంటూ ఉంటామో అప్పుడు మనం కోపంగా ఉండలేం. కోపంగా ఉన్నప్పుడు మనల్ని మనం గమనించుకుంటూ ఉండలేం. సో, ఈ ఎరుక మనలో స్థితమై ఉన్నప్పుడు కోపం మనలో ఉండడం అన్నది అసంభవం. కోపావేశంలో మనమున్నప్పుడు ఎరుక సంప్రాప్తించే అవకాశమే ఉండదు. కావాలి అంటే టెస్ట్ చేసుకోండి. ఎరుక ఉండకపోవడమే అన్ని జబ్బులకు మూలం. కాబట్టి ఎరుకతో ఉండడమే అన్ని జబ్బులకు పనికొచ్చే ఏకైక దివ్య ఔషధం. నేనొక వైద్యుణ్ణి అని బుద్ధుడు అంటూ ఉండేవారు. ఓసారి ఎవరో బుద్ధుడిని ప్రశ్నించారు. ఓ వైద్యుణ్ణి నేను అని మీరెన్నో సార్లు అంటూ ఉంటారు కదా! కానీ మీ వద్ద ఏ ఔషధాలు ఉన్నట్లు నాకు కనిపించడం లేదు. ఏ మందులు మీరు అందిస్తున్నారో కొంచెం నాకు చెబుతారా అని అడిగాడట. సో, బుద్ధుడేమన్నారంటే, నా వద్ద ఉన్న మందు కేవలం ఒక్కటే ఎరుకే ఆ ఔషధం. ఆ మందు కేవలం ఎరుకతో ఉండటమే. ఆ ఔషధాన్నే అందరికీ నేను అందిస్తున్నాను. ఆ ఔషధాన్ని మీరెక్కడా కొనుక్కోలేరు. మీ అంతర్రసాయనాన్ని కాస్త మీరు మార్చుకుంటే అంతే చాలు. ఆ ఔషధం
మీలోనే ఏర్పడుతుంది. మీ అంతర్రసాయనాన్ని మీరే మార్చుకోవాలి. ప్రస్తుతం మీ అంతర్రసాయనం పరధ్యాన దిశలోనే పనిచేస్తూ ఉంది. మీలో స్పృహ ఏర్పడే విధంగా అది పనిచేయడం లేదు. ఆ పరిస్థితిని మీరే మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు యాంత్రికంగానే సాగుతూ ఉన్న ఆ పరిస్థితిని మీ అదుపులోకి మీరే తెచ్చుకోవచ్చు. దాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి అని ఇక ముందు రాబోయే సూత్రాలు మనకి బోధిస్తాయన్నమాట. సో, బుద్ధుడు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మన అంతర్రసాయనాన్ని మనం కొంచెం మార్చుకుంటే చాలు, ఆ ఔషధం జబ్బులన్నిటినీ, మనలో ఉన్న నెగటివిటీ మొత్తాన్ని క్లియర్ చేసే ఔషధం అన్నది మనలోనే తయారవుతుంది అని చెప్తున్నారు. మన అంతర్రసాయనాన్ని ఎలా మార్చుకోవాలి? ఎవరి ద్వారా మార్చుకోవాలి? ఎవరు మారుస్తారు? ఒకే ఒక్కళ్ళు మార్చగలరు. అదెవరు? మనకి మనమే మార్చుకోగలం. ప్రస్తుతం అది పరధ్యాన దిశలో నడుస్తుంది. ఎప్పుడూ ఒకే విధంగా యాంత్రికంగా అలా సాగుతూ ఉంది. సో, ఆ పరిస్థితిని ఎరుకతో ఉన్నప్పుడు మనం మన అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎరుకతో ఉంటే ఎన్ని లాభాలు అన్న విషయం కూడా మనకి చాలా క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఆ ఎరుకను అదుపులోకి ఎలా తెచ్చుకోవాలో అన్నది మనకి అతీష రాబోయే సూత్రాల్లో అద్భుతంగా వివరించబోతున్నారు. అయితే అన్ని పొరపాట్లను సవరించుకోవడానికి మనం ఒకే ఒక్క దీక్షను అవలంబిస్తే, ఆ దీక్షను ఆచరిస్తే చాలు. ఆ పద్ధతి ఏమిటి అంటే ఎరుకను పెంచుకోవడం. ఆ ఎరుక మనలో సిద్ధించిందని ఎలా తెలుసుకోవడం అని డౌటొస్తుంది కదా! సో, ఎరుక అనేది అంతరానికి సంబంధించినది. అంతరంలో ఎంతో లోతులో ఉన్న దాన్ని దర్శించడం ఎవరికీ కుదిరే పని కాదు. అయినా ఎరుకతో మనముంటే ఏమాత్రం తెలివి ఉన్నవారికైనా, ఏమాత్రం కళ్ళున్న వారికైనా ఆ ఎరుక అవగాహన కలిగి తీరుతుంది. ఎలా అంటే ఎరుక మన అంతరంలో సంభవించడంతో పాటు కరుణ అనేది మనలో ఉప్పొంగి ప్రసరిస్తూ ఉంటుంది. ప్రేమ మనలో పెల్లుబికి ప్రసరిస్తూ ఉంటుంది. సో, ఈ ప్రేమ, కరుణ అనేవి మనలో నుంచి పెల్లుబికి ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం ఎరుకతో ఉన్నట్టు అర్థమనమాట. సో, బుద్ధుడు ఏమనేవారంటే, ఎరుక అనే దీపాన్ని మీ హృదయంలో వెలిగించండి. మరి వెంటనే మీ ఉనికి శాంతం కరుణను విరజిమ్ముతూ అద్భుతంగా శోభిస్తుంది అని. కరుణ మనలో పెల్లుబకడమే ఎరుక మనలో సుప్రతిష్ఠితమైనందుకే సుప్రతిష్టమైందనేందుకు రుజువు అన్నమాట. కరుణ మనలో పెల్లుబికింది అంటే ఎరుక మనలో స్థితమై ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ధ్యాన దీక్ష తరువాత కరుణ మనలో ఉదయించకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే అని తెలుసుకోవాలి. ఎరుకతో ఉండేందుకు బదులు మరేదాన్నో మనం చూస్తున్నామనే అర్థం. ధ్యానం చేయకుండా మరేదో చేస్తున్నామనే అర్థం అన్నమాట. సో, ఎరుకతో ఉండటమే ధ్యానం చేయడం అంటే. సో, ఇంకా ఈ సూత్రం గురించి మనం మళ్ళీ మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దాం. సో, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన విషయాన్ని చక్కగా గుర్తు చేసుకుంటూ నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేసేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.